Hi, I'm the praise the Lord. Welcome back to our channel Couples in Christ. సో మా అవుట్ఫిట్స్ ఏంటి అని షాక్ అవుతున్నారా? ఏంటి ఇంత హెవీగా రెడీ అయినారు మీరు అని అనుకుంటున్నారా? మేము ఇవాళ మెదక్కి వెళ్తున్నాం. ఎందుకు అనేది అక్కడికి వెళ్ళాకే చెప్తాం. ఇప్పుడు ఏది రివీల్ చేయాలనుకోవట్లేము. సో మెదక్కి ఎలా వెళ్తున్నాం విత్ అవర్ ఫ్యామిలీ. ఇప్పుడు వెళ్తున్నప్పుడు మా ఫ్యామిలీని నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. స్టే ట్యూన్. హే గైస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ కార్లో వచ్చి మా ఫ్యామిలీ మమ్మల్ని రిసీవ్ చేసుకోబోతుంది. ఇదంతా మా కాలనీ అండి, ఇది మా బిల్డింగ్. మా ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో కార్ కూడా వచ్చేసింది. మా ఫ్యామిలీ మెంబర్స్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇదండి మా కార్. సో మా మరిది మా ఆయన హడావిడి. లోపలికి వెళ్తే ఎలా తీస్తా? ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి తీస్తా. మా అత్త, మా మామ. హాయ్ చెప్పు మామ. హాయ్ హాయ్. మా మరిది ఆల్రెడీ చూపించినాను. మా చిన్న మామ కొడుకు, ఇంకో మరిది. వీడి రిషి, వీడి గురించి మేము చెప్పమండి. ఒక 2 years తర్వాత వాడి నోటితో వాడే చెప్తాడు. ఎందుకంటే ఫేమ్ కోసం లేకపోతే సింపతి కోసం చెప్పినట్టు ఉంటుంది. సో వాడి టెస్టిమనీ అనేది వాడితోనే చెప్పిస్తాం. మా మామది కూడా మంచి టెస్టిమనీ ఉంది. సో మా మామది కూడా సెప్టెంబర్ మంత్లో టెస్టిమనీ అనేది మీ అందరితో పంచిపించుకుంటా. సో వీఆర్ గోయింగ్ టు మెదక్ గైస్ విత్ అవర్ ఫ్యామిలీ. రిషి చెప్పు. వీఆర్ గోయింగ్ టు ఓకే గైస్, డూ సబ్స్క్రైబ్. చెప్పు. మా మమ్మీ చెప్తాడు. ఓకే గాయస్, అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు మెదక్ రూట్ అంతా చూపించి వ్లాగ్ అనేది ఎండ్ చేశాను. పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్యా. ఈ దినమును బట్టి నీకు స్తోత్రం లేదని ప్రభా యేసయ్యా. నాయన తండ్రి, మరి తండ్రి యొక్క పరిశుద్ధ దినమందు నాయన తండ్రి ఈ మెదక్ చర్చికి నాయన మనం నడిపిస్తున్న దేవానికి వందనాలు. పరిశుద్ధమైన తండ్రి యేసయ్యా. నాయన తండ్రి ప్రభా, మరి నాయన మా దారిలో అంతట్లో మీరు కాచి కాపాడిన దేవానికి వందనాలు తండ్రి ప్రభా యేసయ్యా. మరి నాయన అక్కడ ఆరాధనతో తోడుగా నడిపించండి దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి ప్రభా యేసయ్యా. మరి ఊరికి వెళ్ళొచ్చే బిడ్డలని నాయన క్షేమంగా నడిపించండి తండ్రి ప్రభా యేసయ్యా. మరి అక్కడ ఆరాధన ముగించుకుని నాయన మరి తిరిగి మేము నాయన మా గృహాలకు వెళ్ళిందాక నాయన నీకు కంచె కాపుదలు దయచేయి తండ్రి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకోండి తండ్రి ప్రభా. మమ్మల్ని అంతా నీ చేతులకు అప్పచెప్పుకోండు, ముందున కాలం నీకు అప్పచెప్పుకోండు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్ చెప్పు. అద్దాలకి ఆమేన్ తాత. ఆమేన్ తాత. హాయ్ గైస్, మా మమ్మీ అడుగుతుంది, చూసుకోండి. ఎడికొస్తున్నాం రిషి. కరెక్ట్ స్లాంగ్ వస్తుంది. మమ్మీ చెప్పాలి. ఫోన్ కొంచెం ఇక్కడ ఏం మాట్లాడు. నేను ఆడుతున్నానా? రిషి ఏ గేమ్ ఆడుతున్నావు? రిషి నువ్వు ఏ గేమ్ ఆడుతావు? గేమ్ పేరు చెప్పు. సైలెంట్. పాలు ఏం గేమ్ పెట్టాలి? నువ్వు ఏం గేమ్ ఆడుతావు చెప్పు. ఇండియా ఇటు చూసి చెప్పు. ఇటు చూడు. హే గాయ్స్ అని చెప్పు. చూడండి గాయ్స్, చాక్లెట్ మొత్తం తిని మాకు 4 pieces ఇస్తున్నారు. కెమెరా చూసి చెప్పు. వచ్చినాయి 6 పీసులు, మేము తిన్నదే 2 పీసులు. వాళ్ళకి 4 ఇచ్చి కూడా సాటిస్ఫై అవుతుంది. ఇది గైస్.
సిచ్యుయేషన్. ఇక్కడ చూడరా అరే రిషిగో, రిషి గేమ్ ఆడుతున్నావా? ఏం గేమ్ ఆడుతున్నావు? అదే ఎట్లా ఆడతారు చూపియాను ఒకసారి. నేను ఆడతానా చూపియు. నేను తెచ్చుకుంటానా చూపి నాకు. తెలియదా రిచి మాకు? ఇక్కడ చూడు, ఇక్కడ చూడిగో ఇది ఏమదిగో. అరే ఎట్లా ఆడుతున్నావురా? నాకు నేర్పిస్తావా రిషి? ఏం పేరు రిషి నీ పేరు? రిషి నీ పేరు చెప్పు. ఓయ్ మీ స్కూల్ పేరు చెప్పు. హాయ్ గైస్, we are going to head a Medak church. No. Where we are going? School. నువ్వు ఏ స్కూల్? నువ్వు కట్టి తీసుకోండి. నీ స్కూల్ పేరు చెప్పు. కట్టి తీసుకోండి కూడా. Rishi, special person. What's your name? What's your school name? Okay. Where we are go now? Say it louder. ఎడిపోతున్నాం రిషి? ఏడా? అవునా? నువ్వు ఎప్పుడన్నా పోయినావా? ఇదే ఫస్ట్ టైమా నీకు? ఇదే ఫస్ట్ టైమా? మరి నువ్వు గుండెడ చేయించుకున్నావు, మరి ఇదే ఫస్ట్ టైం అని ఎట్లా చెప్తావు? హే గాయ్స్, వీఆర్ ఇన్ నర్సాపూర్. సో రిషి ఏం చేస్తున్నావు మీడ? ఏం నువ్వేం చెప్పినావు? నీ టిఫిన్ ఏంటిది? చిన్న నీది? మావా, అత్తమ్మ, నాది పూరి. సో రిషికి ఏం లేదు కదా రిషి? ఏవి కావాలి? నీ టిఫిన్ ఏంటి? అప్పుడు కోతి సో గాయ్స్, టిఫిన్ వచ్చేసింది, తింటున్నాం. ఫ్యామిలీ తింటున్నాం. తిన్నాక ఇక్కడ డైరెక్ట్ మెదక్కి వెళ్ళాక ఎందుకు వెళ్తున్నాం, ఏంటి పర్పస్ ఏంటి అనేది చూపిస్తాము. రిషి నువ్వేం తింటున్నావు? రిషి మంచిగా చెప్పు, ఏం తింటున్నావు? ఓకే గాయస్, తిన్నాక డైరెక్ట్ మెదక్కే, ఇంకా మెదక్ వెళ్ళాక కలుసుకుందాం. చేతుడు ఏం చేస్తుర్రా? పోరానికి దయ్యం వదిలే దేవుడా. ఇక్కడ కోతులు వస్తాయి ఇప్పుడు, మస్తు ఉంటుంది. అది మస్తు అంటుంది బైక్. చిన్నోడు కార్ నడిపిస్తుండు. అన్ని టర్నింగ్లే ఉన్నాయి ఇవి. ఆ జీటీలతో మస్తు మజా వస్తుంది. టర్నింగ్ల మీద అంటున్నారా? కేటీఎం ఇంకా
ఎంటీ హైలైట్ వండుతుంది చూడు ఇంకా. దాని హ్యాండిల్ కూడా మంచిగా కంఫర్ట్ ఉంటుంది అది కిందకి. రిషి మనం ఎక్కడ పోతున్నాం రిషి? మనం ఎక్కడ పోతున్నాం? ఆకాశంలో కాదు. దెబ్బలు పడాలి రిషిగా. ఏం రో రిషి చిన్న కారు నడిపిస్తుండా? ఏంది చిన్న అడుగు నువ్వు. అడుగు అది రిషి పీకేనా ఏకేనా? పీకే నువ్వేం చూస్తున్నావు రిషి? రిషి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? నీకు డీజే పాటలు కావాలా? నొప్పి లేస్తుందిరా. ప్లేస్ ఉంది అది. నేను కూడా ఇస్తాను. సో గైస్ 5th to 10th వరకు నేను మెదక్లోనే చదువుకున్నాను. ఇది నర్సాపూర్. సో ఫారెస్ట్లో ఉన్నాం. నర్సాపూర్ అనేది 5th to 7th వరకు ఇది ఎంత భయంకరంగా ఉంటుండే అంటే ఇప్పుడు చూడండి గైస్ ఎంత ఫ్రీగా ఉందో. చాలా భయంకరంగా ఉంటుండే. వెహికల్స్ అన్నీ స్లో అయిపోతుండే అడవిలోకి రాగానే. ఇప్పుడు మాత్రం ఎంత ఫ్రీ ఉంది. ఫారెస్ట్ లాగా కూడా అనిపించట్లేదు. చెట్లు లేవు, ఏమీ లేవు. చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి సౌండ్స్ కూడా వినిపిస్తుంది. అందరు అనేవాళ్ళు సింహం ఉంది అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే ఏం లేవు గైస్, ఏం లేవు. ఖాళీ చెట్లు కూడా చాలా తగ్గిపోయినాయి. 5th నుండి 7th వరకు కూడా కొంచెం భయంకరంగా ఉంటుంది. 8th నుంచి కొంచెం నార్మల్. ఇప్పుడైతే కొత్తగా లేదు guys. ఇది అడవిలా కూడా లేదు ఇప్పుడు. సో guys, we are చేసినాం guys, దగ్గరలా కూడా వచ్చేసాం గైస్. సో గైస్, ఇదే మెదక్ చర్చ్. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. వర్షిప్ ఈజ్ గోయింగ్ ఆన్. మేము వెళ్తున్నాం. ఇంతే గైస్, ఇంతే బ్లాగ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్.